ఉగాది అంటేనే తెలుగువారి పండుగ. నూతన తెలుగు సంవత్సరం ఈ ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఉగాది పండుగ తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలుగు నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితుల గురించి తెలుసుకొని శాంతి పూజలు, హోమాలు లాంటివి జరిపించుకొని సుఖశాంతులతో ఉండేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. మరికొన్ని రోజుల్లో శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఉగాది చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ జగత్తును సృష్టించిన రోజు ఉగాది. పూర్వం సోమకుడనే రాక్షసుడు ఉండేవాడట. ఈ రాక్షసుడు బ్రహ్మ నిద్రపోతున్న సమయంలో వేదాలను దొంగిలించాడట. అయితే ఆ వేదాలను తిరిగి తీసుకురావడానికి శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకుడనే రాక్షసుడిని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేశాడట. ఆ సమయంలోనే చైత్రమాసే జగద్బ్రహ్మే ససర్జ ప్రథమే అంటూ చైత్రమాసంలో మొదటి రోజైన శుద్ధ పాడ్యమి రోజున ఈ సకల జగత్తును బ్రహ్మ సృష్టించాడట. బ్రహ్మ జగత్తును సృష్టించిన రోజు ఉగాది. అదే ఈ యుగానికి ఆదిగా, యుగాదిగా, కాలక్రమంలో ఉగాదిగా మారి పండుగగా జరుపుకుంటున్నామని పండితులు చెబుతారు. అంతేకాకుండా కృష్ణావతారం పరిసమాప్తి అయిన చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజునే ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైందని కూడా పేర్కొంటారు. కలియుగం ఆరంభం జరిగిన ఈ రోజునే ఉగాది పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందట. ఖగోళ శాస్త్రం పరంగా కూడా కొత్త ఏడాదికి ఆరంభం ఏడాదిలో ఉన్న 365 రోజుల్లో ఒక రోజుకు మాత్రం రాత్రి, పగలు సమానంగా ఉంటాయట. ఆ రోజు తర్వాత వచ్చే తొలి పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటారు. అంతేకాకుండా భారతీయ తొలి ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు భూమిపైకి సూర్యకిరణాలు ప్రసరించడంతో కొత్త ఏడాది ప్రారంభం అవుతుందని పేర్కొన్నారట. అలాగే మరో ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త అయిన వరాహమిహిరుడు కూడా తాను రూపొందించిన పంచాంగాన్ని ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ప్రజలకు అంకితం ఇచ్చారట. ప్రకృతి అంతా పచ్చదనంతో తెలుగు వాళ్ళు ఋతువులను అనుసరించి పండుగలను జరుపుకుంటారు. ఉగాది కూడా ఋతువు ఆధారంగా జరుపుకునే పండుగే. ఆకురాలే కాలం శిశిర ఋతువు నుంచి ఆకులు చిగురించే వసంత ఋతువులోకి అడుగుపెట్టే రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. వసంతం వచ్చే వరకు ఎండిన మోడుల్లా కనిపించిన చెట్లు లేలేత చిగుళ్లతో చిగురు తొడగడం ప్రారంభిస్తాయి. ప్రకృతి అంతా పచ్చదనంతో మరింత శోభను సంతరించుకుంటుంది. అలాగే ఋతువుల మార్పు వల్ల వ్యాధులు విజృంభించే అవకాశముంది కాబట్టి వాటిని తట్టుకునేలా ఉగాది పచ్చడి సేవిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.